జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటికి రావడానికి. ఇది బేసికల్గా ఇందులో సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ ఆర్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం.